కాలానికి ఏ ఒక్కరు అతీతులు కారని, మానవుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని గురువుల ద్వారా పొందడం వల్ల కాలం పెట్టే పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని జీవించగలడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి వద్ద ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఈ నెల 9న ప్రారంభమైన పీఠం ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య వార్షిక మహాసభలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సభలో ఆఖరు రోజున టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సభలో మాట్లాడుతూ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక సభలు నిర్వహిస్తూ విశ్వ మానవ శ్రేయస్సుకు పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పేద మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు వీల్చైర్లు, అలాగే భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి ఎలక్ట్రిక్ స్టిమ్యులేటర్, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందజేశారు. హాజరైన ప్రముఖులందరినీ పీఠం తరపున డాక్టర్ ఉమర్ అలీషా ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. కార్యక్రమంలో అహ్మద్ అలీషా, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ఆకుల రవితేజ, పింగళ ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరిస్తున్నాం. మరి 3 రోజుల కాలం మనకు గడిచిపోయింది. మనం పుట్టింటి నుంచి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి తాత్విక సంపదను సారిగా మనం తీసుకొని మన మెట్టిళ్ళు భౌతిక ప్రపంచంలో మన దినచర్యలో మన జీవనం సాగించబోతున్నాం. అంచేత ఇక్కడి నుండి మనం పుట్టింటి నుండి తీసుకొచ్చినటువంటి సారిని ఇంకా రాబోయే 365 రోజుల కాలంలో మనం సద్వినియోగపరుచుకుంటూ ఆ తాత్విక జ్ఞాన సంపదను మనందరం మానసిక విధానంలో అనుభవిస్తూ తరిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఆ తాత్విక సంపదను సద్వినియోగపరుచుకుంటూ మనం ఆ పుట్టింటి సారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం గ్రహించగలిగి తరించగలిగినట్లయితే, ఆచరించగలిగినట్లయితే మన యొక్క దినచర్యలో ఆ యొక్క అద్భుతమైనటువంటి తాత్విక అనుభూతి మనందరికీ కలుగుతుంది. మరి ఈ విధమైనటువంటి ప్రయాణం మనందరికీ ప్రసాదిస్తున్నారు. ఈ పీఠం యొక్క తత్వం యొక్క విశిష్టత జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని అనుభవ రూపంలో తెలియజేసేటువంటి మతాతీత ఆధునిక మానవత దేవాలయము. ఇట్స్ ది మోడర్న్ టెంపుల్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పబడుతుంది. అంచేత ఈనాటి సమాజంలో అనేక మతాల వారికి అనేక మత దేవాలయాలు ఉన్నాయి. ఆ అన్ని మత దేవాలయాలు వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క సంస్కరణలు అన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కానీ ఇక్కడ ఈ యొక్క మతాతీత ఆధునిక దేవాలయంలో చెప్పబడేటువంటి విషయం మానవత్వము. ఆ మానవత్వాన్ని మతంగా స్వీకరించమని చెప్తున్నారు. ఆ మతం ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. ఆ ఈశ్వరత్వంగా ఉండేటువంటి మానవత్వం అన్ని మత ధర్మాల్లో కూడా ప్రబోధింపబడుతుంది. అన్ని మత ధర్మాల్లో ప్రబోధింపబడేటువంటి మానవత్వం మనం ఇక్కడ తరించేటువంటి మానవత్వం రెండు